ప్రపంచ ప్రఖ్యాత సాలార్జంగ్ మ్యూజియం ప్లాటినం జూబ్లీ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సాలార్జంగ్ 3 నవాబ్ మీర్ యూసుఫ్ అలీ ఖాన్ జయంతిని పురస్కరించుకుని ప్రారంభమైన వేడుకలను బోర్డు చైర్మన్ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. వారం రోజుల పాటు కొనసాగే వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు ప్రత్యేక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకోగా సాలార్జంగ్ మ్యూజియం కేవలం తెలంగాణకే కాకుండా దేశ సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనమని గవర్నర్ కొనియాడారు. అపురూప ఖండాలకు నిలయమైన సాలార్జంగ్ మ్యూజియం 75 ఏళ్ల వారోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం ప్రారంభమైన ఈ వేడుకలు ఈ నెల 21 వరకు కొనసాగనున్నాయి. ఈ వేడుకలను మొదటి రోజు గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఘనంగా ప్రారంభించారు. మొదటి రోజు వేడుకలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికార్ అలీ, ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు సహా సాలార్జంగ్ 3 కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మొదటి రోజు మ్యూజియం ఆధునికీకరణ, విస్తరణ కోసం 5 ఏళ్ల ప్రణాళికను గవర్నర్ ఆవిష్కరించారు. అలాగే మ్యూజియం సావనీర్ షాప్ ను ప్రారంభించి హస్తకళలు, చేనేత ఉత్పత్తుల ప్రత్యేక ప్రదర్శనను ప్రారంభించారు. Thousands of manuscripts and tens of thousands of books in Persian, Arabic. హైదరాబాద్ కు చార్మినార్ ఎంత గుర్తింపును తీసుకువచ్చిందో సాలార్జంగ్ మ్యూజియం కూడా అంతే గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకుందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. ప్రపంచ సంస్కృతుల సమ్మేళనానికి సాలార్జంగ్ మ్యూజియం ప్రతీక అని గవర్నర్ తెలిపారు. సాలార్జంగ్ మ్యూజియం కేవలం తెలంగాణకే కాకుండా దేశ సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనమని అన్నారు. విజ్ఞానం, ఆవిష్కరణలు, విద్యకు నగరం కేంద్ర బిందువుగా ఎదుగుతున్న నేపథ్యంలో మ్యూజియాన్ని పరిశోధన, అధ్యయనం, జ్ఞాన సృష్టికి మరింత ఉపయోగపడేలా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. सालारजंग के प्रति हमें अपने संस्कृति के प्रति हमें अपने नवाचार के प्रति हमें अपने संरक्षण के प्रति अगर कायदे से इसको करेंगे तो निश्चित रूप से हैदराबाद के वासियों जान लीजिए कि भविष्य का शिक्षालय राष्ट्र निर्माण के इकाई के रूप में कार्य हो। इस विशेष अवसर पर संग्रहालय को समर्पित कर्मचारियों, हैदराबाद के नागरिकों को मैं हार्दिक बधाई देता हूं। मैं शब्द कह रहा हूं, इस सांस्कृतिक ज्योति को और अधिक प्रखर बनाएं, आने वाली पीढ़ियों तक पहुंचाएं, यह हमारा कर्तव्य होना चाहिए। आज हम जो सोचेंगे, आज हम जो करने के लिए उन्मुख होंगे, उससे हमारी आने वाली भविष्य की पीढ़ियां भी सुरक्षित रहेंगी। 43,000 కళాఖండాలకు నిలయమైన సాలార్జంగ్ మ్యూజియం హైదరాబాద్ నగర ఆత్మకు ప్రతిరూపమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సాలార్జంగ్ మ్యూజియం కేవలం ఒక ఒంటరి భవనం కాకుండా అభివృద్ధి చెందిన మూసీ రివర్ ఫ్రంట్ కు ఒక సాంస్కృతిక కిరీటంగా మారబోతోందన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి ప్రతి విద్యార్థి ఈ మ్యూజియాన్ని సందర్శించి ఇది నా ఆస్తి అని ఆత్మవిశ్వాసాన్ని పొందాలన్నారు. సాలార్జంగ్ మ్యూజియం అభివృద్ధి, విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. సాలార్జంగ్ మ్యూజియం దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత మ్యూజియంలలో ఒకటిగా గుర్తింపు పొందిందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. It reminds us that culture is not a luxury. It reminds us that beauty can be public wealth. It reminds us that India's strength lies not in sameness but in shared perspective. On the 75th year of the Salarjung Museum and on the birth anniversary of Salarjung III, let us make a simple commitment: we will protect this treasure. May the Salarjung Museum continue to inspire generations and generations and generations. We are here to support any extent, and we are there to support this government. It makes it assures. सालारजंग म्यूजियम के बारे में हम कोई किसी को ज़्यादा बताने की जरूरत नहीं है, क्योंकि ये वन मैन कलेक्शन, ये हिस्टोरिकल है, ये गवर्नमेंट ऑफ इंडिया नहीं है। वर्ल्ड में ऐसी एक सालारजंग म्यूजियम देखने के लिए बहुत सारे आते हैं। हैदराबाद शहर की एक बहुत बड़ी खूबियत में ये भी एक है। ये जैसा हैदराबाद गंगा जमुना तहजीब के लिए रहे, जैसे उसी में एक निशाना है। ये निशाना आने वाला पीढ़ी को कुछ नया, पुराना, क्या इतिहास में क्या था जानने के लिए बहुत इस्तेमाल होगा। ये ఈ నెల 21 వరకు కొనసాగే 75 ఏళ్ల వారోత్సవాల్లో భాగంగా రోజుకో కార్యక్రమాన్ని నిర్వహించేలా సాలార్జంగ్ బోర్డు ప్రత్యేక చర్యలు చేపట్టింది. మ్యూజియం అభివృద్ధి సహా పర్యాటకులకు మరింత ఆహ్లాదాన్ని పంచేలా కృషి చేస్తోంది.